మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా మేమందరం కూడా వేరే పబ్లిక్ సర్వెంట్స్, మేమంతా ప్రజాసేవకులం. ఈ విషయం మర్చిపోయి తనకు రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్న అన్న విషయాన్ని పూర్తిగా ఇంగితం కోల్పోయి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దురుసు మాటలు, దురుసు వ్యాఖ్యలు ఏవైతున్నాయో వారి కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తా ఉన్నా. మనందరం కూడా పబ్లిక్ సర్వెంట్స్, వీఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్ ఇంక్లూడింగ్ యూ. ఇదేం పటేల్ పట్వారి వ్యవస్థ కాదు, ఇది నియంతృత్వం కాదు. ఇక్కడ ఎవరు రాజులు లేరు, చక్రవర్తులు లేరు. నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఆ ఎమ్మెల్యేలు మీ కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ మంది నిన్ను ఎన్నుకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయినావు తప్ప నువ్వేమి రాజువు కాదు, నియంతవు కాదు. పేరుకేమో ప్రజాపాలన, కానీ చూస్తే మరి ఈరోజు ప్రజాస్వామిక స్ఫూర్తి అనేది కనీసం అణుమాత్రం కూడా మీరు చేసే ఒక్క పనులు కూడా కనబడతలేదు. ఎంత దుర్మార్గంగా మొత్తం దేశం మొత్తం చూస్తూ ఉంది. ప్రజాపాలన అనే అర్థానికి పాత్ర వేసి బుల్డోజర్లతో, జేసీబీలతో మేము పాలకులం, మీరంతా నా కాలి కింద చెప్పులాగా ఉండాలనే విధంగా మీరు బానిసలు అన్నట్టుగా ఒక విచిత్రమైన మానసిక రోగంతో కదా బాధపడుతున్నట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యవహారం ఉంది. మాట్లాడితే గవర్నమెంట్ భూమి, అసలు గవర్నమెంట్ భూమి ఏంది? రోడ్లు, చెరువులు, గుట్టలు, రాళ్ళు, రప్పలు నేను గవర్నమెంట్ కాబట్టి నేను ఇష్టం ఉన్నట్టు చేస్తా, నా భూమి. లెట్ మీ రిమైండ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, a government is a mere custodian, not the owner. People are the owners. You are just a custodian. నువ్వు ధర్మకర్తవు మాత్రమే. ప్రజల సొమ్ముకు, ప్రభుత్వ భూమి అంటే ప్రజల సొమ్ము అది కాబట్టి ప్రజల సొమ్ముకు నువ్వు ధర్మకర్తవు మాత్రమే. యూఆర్ ఎ మియర్ కస్టోడియన్ ఫర్ ఎ వెరీ షార్ట్ టైం. నేనేదో రాజును, ఇది నాది రాజ్యం అన్నట్టుగా బిహేవ్ చేస్తే వారికి గుర్తు చేస్తా ఉన్నా, అది యూనివర్సిటీ భూమి, గవర్నమెంట్ భూమి, పంచాయతీ పక్కకు పెడితే నువ్వు యువర్ అ మియర్ ట్రస్టీ అండ్ కస్టోడియన్ అంతే. ధర్మకర్తవు తాత్కాలికంగా ఉన్నవాడు. దాన్ని కాపాడాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు పనిచేస్తాను, ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తానంటే కుదరదు. రోజుకు 18 గంటలు పనిచేస్తా అని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి గారు. కనీసం ఒక 10 నిమిషాలు మనిషిలాగా పనిచేయి. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా 18 గంటలు కాదు 20 గంటలు పనిచేయచ్చు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక మనిషిలాగా, ఒక తండ్రిలాగా, ఒక తాతలాగా భవిష్యత్ తరాల మీద సోయితో పనిచేయని చెప్పి నేను ముఖ్యమంత్రికి చెప్తున్నా. నేను అడుగుతున్నా, నిన్న మా జగదీష్ రెడ్డి గారు కూడా అడిగినారు, ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు పెద్దలు. ప్రభుత్వ భూమి అయితే దొంగల్లాగా ఎందుకు పోతున్నారు? అందరికీ దొంగల్లాగా ఎందుకు పోతున్నారు? ప్రభుత్వ భూమిలోకి అర్ధరాత్రి పోయి దొంగల్లాగా జేసీబీలు పెట్టి దొడ్డిదారిన పోయి పిల్లలు ఆందోళన చేస్తుంటే వారితో మాట్లాడకుండా దొడ్డిదారుని ఎందుకు ఈ ప్రయోగాలు చేస్తున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, మీరే కదా కోర్టుకు చెప్పారు, మార్చి 27-28 నాడు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఒక ఎన్జిఓ వాటా ఫౌండేషన్ అని వారు ఫైల్ చేస్తే మీరే చెప్పారు కోర్టుకి 10 రోజులు సమయం ఇవ్వండి, మా జవాబు చెప్తాము, కోర్టులో మా కౌంటర్ ఫైల్ చేస్తాము అన్నారు. మరి ఆ 10 రోజులు ఏం పడిపోయిందని వాళ్ళ బుల్డోజర్లు పంపి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఉన్న చెట్లన్నీ కూలగొట్టి అక్కడున్న పశువులను చంపేసి అక్కడున్న పక్షులను గూళ్ళు చెదిరేటట్టు చేసి ఈ 10 రోజులు దొంగల్లాగా ఎందుకు వ్యవహారం చేస్తున్నారు? ప్రభుత్వ భూమి అన్నమాట నిజమే అయితే ఎందుకు ఈ దొంగ వ్యవహారం? ఎందుకు పగటిపూట పోవట్లేదు? ఎందుకు అర్ధరాత్రి దాడి చేస్తున్నారు? కోర్టు సెలవులు చూసుకొని శనివారం, ఆదివారం, ఉగాది, రంజాన్ ఇవి చూసుకొని వందల వాహనాలు అక్కడ పంపి బుల్డోజ్ చేస్తారా? ఇదేనా ఒక ప్రజాస్వామ్యంలో ఒక నీతివంతమైన పరిపాలన అందించే వాళ్ళు, ప్రజాపాలన అని చెప్పుకునే వాళ్ళు చేయాల్సింది? దొంగదారిన పోవడమే కాకుండా పనికి మాలిన మాటలు మాట్లాడతారా? గుంట నక్కలు అని మాట్లాడతారు. ఎవరు గుంట నక్కలు? వాళ్ళ పిల్లలు చెప్తున్నారు, అవును మేము నక్కలమే, కానీ నీలాగా పందికొక్కు కాదని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారికి అన్ని మాటలు పడాల్సిన అవసరం ఉందా? పిల్లలతో పిలిచి మాట్లాడొచ్చు కదా. అరే ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా హైకోర్టు ఎన్నిసార్లు తిట్టిందండి? ఈ హైడ్రాతోని వీకెండ్స్ పని చేసుకుంటా, శనివారాలు ఆదివారాలు పని చేసుకుంటా, కోర్టు సెలవు దినాల నాడు హైడ్రాతో మీరు కొడుతున్నారు పేదల ఇండ్లు, ఇంకోసారి పిచ్చి చేస్తే హైడ్రాను రద్దు చేసి పారిస్తాను కూడా హైకోర్టు చెప్పలేదా? అయినా మీకు బుద్ధి రాదా నీ ప్రభుత్వానికి? బుల్డోజర్లు ఎందుకు పోతున్నాయి ఆదివారాలు శనివారాలు ప్రజల మీదకి? అంటే ఎన్నిసార్లు కోర్టు చెప్పినా, హైకోర్టు చెప్పినా, సుప్రీంకోర్టు చెప్పినా నీకు బుద్ధి రాదా? ఇంగితం రాదా నీ ప్రభుత్వానికి? అక్కడ పులులు లేవు, జింకలు లేవు అని పంచ్ డైలాగులు చెప్పడం ఏమి నాకు అర్థం కాదు. అక్కడ ఏముందో కనీసం ఎప్పుడన్నా పోయినావా నువ్వు? పిల్లలు చెప్తున్నారు, ఈరోజు ఫుట్బాల్ ఆడడానికి వచ్చినాడు, భూముల మీద కన్నేసినాడు, ఇప్పుడు మమ్మల్ని ఫుట్బాల్ ఆడుతున్నాడు, మా భూములు గుంజుకుంటున్నాడు అని పిల్లలు చెప్తా ఉన్నారు. నేనేమంటా ఉన్నా అంటే రేవంత్ రెడ్డి గారిని, ప్రజాపాలన అంటే విద్యార్థుల జుట్టు లాగడం, ఆడపిల్లల బట్టలు చింపడం, ఒక న్యాయం కోసం వాళ్ళు ఒక ఇంచు భూమి వాళ్ళదా? ప్రైవేట్ భూమి ఏమన్నా? ప్రజల కోసం, హైదరాబాద్ భవిష్యత్తు కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు. అక్కడ చదువుకునే పిల్లల్లో 70-75% మంది పిల్లలు మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు. వాళ్ళు పాపం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి 2-3 ఏళ్ళు ఇక్కడ చదువుకొని 4-5 ఏళ్ళు చదువుకొని PhD చేసే వాళ్ళు అయితే వెళ్ళిపోతారు.
కానీ వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న ప్రేమ మీద నీకు అరపైసా అన్నుందా, అనుమాత్రం ఉందా? వాళ్ళు హైదరాబాద్ కోసం వాళ్ళు పోరాడుతుంటే, హైదరాబాద్ భవిష్యత్ తరాల కోసం వాళ్ళు కొట్లాడుతుంటే, కనీసం నువ్వు ముఖ్యమంత్రివి, 4 కోట్ల మందికి ప్రతినిధివి అన్న ఇంగితం నీకుందా? సిగ్గనిపిస్తలేదా కనీసం? ఇప్పుడు నేను పదే పదే పాదయాత్రలు కూడా చెప్పా, విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుంది రా భయ్. విజనరీకి ముందు చూపు ఉంటుంది. ఆ ముందు చూపు ఏంటంటే ప్రపంచంలో రాబోయే మార్పులు ఏంటి, ఆ మార్పులకి మన పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి, మన కుటుంబాలను ఎట్లా తయారు చేసి వాళ్ళకి అనుసంధానమై శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో పనిచేస్తున్నాం. ప్రజలందరూ ఒక విషయం గమనించాలి, 1994లో ఇట్లనే చాలా మంది కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాళి చేశారండి. ఈరోజు ఐటీ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు హైదరాబాద్లో చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక చిన్న కాదు గొడవ జరుగుతుంది, తెలిసిన విషయం. విచిత్రం ఏంటంటే 2003 గురించి అందరూ మాట్లాడుతున్నారు, ఇప్పుడు గురించి మాట్లాడారు. 2003లో బాబు గారు ఏం నిర్ణయాలు తీసుకున్నారు దాని గురించి ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్లో మీరు చూస్తే ఒక ఐఎస్బి కానివ్వండి, ఐటీ కానివ్వండి, మీరు మన జినోమ్ వ్యాలీ కానివ్వండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ ఎవరండి రూపకర్త? చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో ఆయన చేశారు. ఇప్పుడు అదే విధంగా విభజించబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన ఒకే దగ్గర ఉండాలి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి, ప్రజల్ని ఇల్లుని అనుసంధానం చేయాలి. అసలు నిరుపేదరికంలో ఉన్న ఇల్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ నిరుపేదరికం నుంచి బయటకు ఎట్ట తీసుకురావాలి, దానికి అందరూ భాగస్వామ్యం అవ్వాలి. ఇటు పక్క కూర్చున్న మేమందరం కూడా భాగస్వామ్యాలు. ఒక్కొక్క కుటుంబాన్ని మేము ఆదుకోవాలి, కుటుంబాలు ఆదుకోవాలి, గ్రామాలను మేము దత్తకు తీసుకోవాలి. ఆ ఒక్కొక్క కుటుంబానికి ప్రాజెక్ట్ ప్రాక్టీసెస్ ఇచ్చి వాళ్ళు పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, నాకెందుకు అవకాశం వచ్చింది, నేను ఒక కార్నిగల్ మెల్లన్లో చదువుకునేదానికి, నేను అమెరికాలో పనిచేసేదానికి, ఒక స్టాన్ఫర్డ్ ఎంబీ చేసానికి, నాకు మా కుటుంబ సభ్యులు బాగా చదవాలి, బాగా పనిచేయి, నాకున్న నెట్వర్క్ ద్వారా నేను అందరితో మాట్లాడారే ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తే బాగుంటుంది, నాకు వచ్చిన మార్కులు ఇది, నాకు ఎక్కడ అవకాశాలు వస్తాయి. చాలా మంది మెంటర్స్ ఉన్నారు. ఇప్పుడు నారాయణ గారు నాకు టీచర్ ఇంటర్లో, నారాయణ సార్. ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు నా మెంటర్ కార్నిగల్ మెల్లన్లో. వాళ్ళందరూ నాకు మెంటరింగ్ చేశారు కనుకనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. అలా చంద్రబాబు నాయుడు గారు ఏంటి P4 విధానంలో మెంటరింగ్ చేయమని కోరుతున్నారు. దానికి ఆయన ఎందుకు కంగారు పడుతున్నారు? ఆయన కూడా మెంటర్ చేయమనండి. అరే సొంత చెల్లికి తల్లికి మెంటర్ చేయలేనోడు ఊకే మాకెందుకు లెక్చర్లు వీక్తాడు? ఇప్పుడు ప్రిజనరీ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి. ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది. ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు. అందుకే ఈరోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు ధైర్యంగా. అది ఈరోజు ఉన్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం. ఇప్పుడు ఒక మాట చెప్తాను, అసలు కన్నగిరి నియోజకవర్గం ఒకసారి తీసుకుంటే సుమారుగా 35,000 మంది వలసలకు వెళ్తారు. 35,000 మంది ఒక నియోజకవర్గం నుంచి. అది నేను పాదయాత్రలో గమనించాను, అందరూ మాట్లాడుకున్నాం. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనే లక్ష్యంతో సిబిజీ ప్రాజెక్ట్ ఒప్పందం కుదిరిన వెంటనే నేను గొట్పాటి రవాణా మాట్లాడి ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లాలో చేయాలి. అది ఫస్ట్ మేము ఫిలాసాఫికల్గా అనుకున్నాం, ఎందుకంటే ఆయన ఆ జిల్లా నుంచి వచ్చారు కానీ మనం మన జిల్లాలో చేయాలి నెంబర్ 1. దాంతో ఇద్దరం ఆడుకుంటే ఆయన అద్దంకి కావాలని కోరలా, ఇద్దరం ఆడుకుని ఈ కన్నగిరిలో ఈ సమస్య ఉంది, ప్రత్యేకంగా కన్నగిరిని మనం ఆదుకుందాం అని చెప్పి ఫస్ట్ ప్రాజెక్ట్. హెలికాప్టర్లో నేను వచ్చినప్పుడు ప్రసాద్ గారితో మాట్లాడి ఆయన ఏమన్నా మంచిది ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఇంకా భూమి వస్తే మిగతా చేద్దాం అంటే ల్యాండ్ అయిన వెంటనే నేను ఉగ్ర నరసింహారెడ్డి గారిని అడిగా, అన్నా మీరు ఎన్ని వేల ఎకరాలు చౌడు భూమి మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళు కౌలు కింద ఇవ్వగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు ఈ నేపియర్ గ్రాస్ చేస్తానంటే 50,000 ఎకరాలు నేను చేస్తానంటే 50 ప్రాజెక్టులు వస్తాయి. 50 ప్రాజెక్టులు ఒకే లొకేషన్. దానివల్ల రూపురేఖలు మారండి. రెండోది వాళ్ళు తయారు చేసి ఎరువు తీసుకెళ్లి మళ్ళీ అదే భూమిలో వాడుతున్నారు. సో న్యూట్రిషన్ కూడా భూమిలో బాగా విపరీతం పెరుగుతుంది, న్యూట్రియన్స్ బాగా పెరుగుతుంది, ఆ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది. అది నేను ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళు ఎట్లా తయారైనట్టు ఈ ప్రాజెక్ట్ వాళ్ళు బొబ్బులు వస్తాయి, ఈ ప్రాజెక్టులు వస్తున్నాయి. అరే మళ్ళీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు కదా ఈ రోజు, బొబ్బులు వచ్చిన వాళ్ళకి గ్యాస్ సిలిండర్ వాడితే. అంటే చూడండి, ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. ఒక పక్కన వాళ్ళే మాడతారు, ఇంకో పక్కన వచ్చే ప్రాజెక్టులు రాకుండా దుష్ప్రచారం చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. దొంది వైఖరి, దానికి ఫుల్ స్టాప్ పెడతాను.
సో మీరు ఇట్లా కానీ దుష్ప్రచారం చేసి ప్రాజెక్టులు అడ్డుపడితే నేను వదిలిపెట్టినాను. పాపం ఒకటి గుండెపోటు వచ్చి ఇంకోటి చేయి కొట్టుకున్నాడు కదా రెడ్ బుక్ దెబ్బకి. అవుతాయి అన్నీ. నెక్స్ట్ మేమే గెలవబోతున్నాం అని చెప్పి పెట్టుబడిదారులను కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం, మేమే గెలవబోతున్నాం అని చెప్తున్నారు. అదే ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. వాళ్ళకి ఇంకా రియాలిటీకి దూరంగా ఉన్నారు. అరే సొంత కార్యకర్తలనే కలవాడండి, వాళ్ళు నాకు లెక్చర్లు బిక్తెట్లారు. వాళ్ళ సొంత కార్యకర్తలు కలిసడానికి టైం లేదండి. అధికారంలో ఉన్నప్పుడు టైం ఉండదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బిజీ. ఆయన ఎప్పుడు ఆయన సొంత కార్యకర్తలను కలవాడు సార్. ఆయన సొంత నియోజకవర్గం వెళ్తేనే సరే కలవాడు ఆయన. ఇంకా ఆయన మాట్లాడడానికి ఏముంది? మిమ్మల్ని చూసి ప్రజాపతి కూడా మొదలు పెట్టారు. ఎక్కడ చేశాడండి? ఎన్నిసార్లు చేశాడండి? మళ్ళా అదే మొదలు పెట్టారని మీరు ఎట్లా ఇస్తారు బ్లాంకెట్ స్టేట్మెంట్? ఎన్ని రోజులు చేశాడు ఆయన? ఓపిక ఎక్కడుందండి కూర్చుని అందరూ కనుక్కొని సమస్యలు పరిష్కరించడానికి? నిజంగానే అంత ఓపిక ఉంటే ఎందుకు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఈ సమస్య పరిష్కరించలా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఎందుకు చేయలేదు ఆయన? ఆయన ఇంటి కోసం పేదలు తీశాడు. ఆ రోడ్ విస్తరణ పెద్ద రోడ్ వేసుకున్నాక పేదల్లో ఇల్లు అంతా కొట్టేశాడు కదా, నైట్ కొట్టేశాడు. మళ్ళా అలాంటి ప్రభుత్వం మాది కాదు. ప్రజాప్రభుత్వం, పేదలకు అండగా నిలబడే ప్రభుత్వం ఎన్డీ ప్రభుత్వం.